హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం 8th క్లాస్ సోషల్‌లో మనము 18th లెసన్ అయినటువంటి రైట్స్ అప్రోచ్ టు డెవలప్‌మెంట్ అయితే నేర్చుకుందాం. దీంట్లో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఆర్‌టీఈ అనేది, తర్వాత ఆర్‌టీఐ వస్తది. తర్వాత మనకు సంబంధించినటువంటి చిన్న చిన్న అంశాలైతే వస్తాయి. లైక్ ఎంకేఎస్ఎస్ లాగా ఇది రాజస్థాన్‌లో ఫామ్ అవ్వింది. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఆర్‌టీఐకి ఒక బేస్‌మిట్ లాగా. ఓకే. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి, లెసన్స్ యాజ్ పర్ టెక్స్ట్ బుక్స్ అంటే మీరు వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. బెల్ ఐకాన్ అయితే ఆల్ బటన్‌లో అయితే ఉంచుకోండి. తర్వాత మన ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి. ఇంగ్లీష్ మీడియంలో అత్యతగా అంటే ఎంత సూపర్‌గా చెప్తున్నామంటే అంత సూపర్‌గా చెప్తున్నాం. ఎలాంటి బర్డెన్ లేకుండా యాజ్ పర్ టెక్స్ట్ బుక్, యాజ్ పర్ లెసన్ పాయింట్ టు పాయింట్, బిట్ టు బిట్ విత్ ప్రీవియస్ బిట్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. ఒక్కసారి వెళ్ళండి, ఛానల్‌లో విజిట్ అవ్వండి, ఎంజాయ్ చేయండి. టెట్ డిఎస్సి అంటే ఇంత సులభంగా ఉంటుందా అని అనిపించే విధంగా మీకు చేయడం జరుగుతుంది. ఓకే. మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ 2 ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ ఆఫ్ పావర్టీకి సంబంధించి 2 కాంటెక్స్ట్‌లు ఉన్నాయి. ఒకటేమో ద రైట్ టు డిగ్నిఫైడ్ లైఫ్. ఒక డిగ్నిఫైడ్ లైఫ్ బతకడానికి మనకు ఒక హక్కు ఉంది. అవునా కాదా? ఆల్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఎ రైట్ టు లైవ్ ఇన్ సచ్ ఎ వే దట్ దేర్ హ్యూమన్ డిగ్నిటీ ఈజ్ నాట్ కాంప్రమైజ్డ్. ఇలాంటి కాంప్రమైజ్ కాకుండా బతకాలి అనేటువంటి ఒక హక్కు మనకైతే ఉంది. దానికి సంబంధించి హక్కు అయితే కాపాడుకోవాలి అనేటువంటి అంశం ఇక్కడ ఉంది. నెక్స్ట్ ద రైట్ టు లిబర్టీ అండ్ ఫ్రీడమ్. మనకు స్వేచ్ఛ అనేది చాలా అవసరం. దే కెన్ డూ బిలీవ్ అండ్ స్పీక్ అవుట్ వాట్ దే వాంట్ వితౌట్ ఫియర్, వితౌట్ కాజింగ్ లూజ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ అదర్స్. వేరేటోడు ఏదో అనుకుంటాడు అనుకొని నాకు నేను చంపుకోవడం కరెక్ట్ కాదు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే. వేరేటోళ్ళ ఆ నలుగురు ఏమనుకుంటారో, ఈ నలుగురు ఆ నలుగురు ఈ నలుగురు ఎవ్వరు లేరు. నువ్వు ఒక్కరు ఉన్నావు, నేను ఒక్కరిని ఉన్నా. నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా అనేటువంటి ఉద్దేశంతో మనం ఉండాలి. ఓకే. అది చెప్పడం జరిగింది. యుఎన్ఓ ఎప్పుడు ఫామ్ అయింది? యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ 1945లో ఫామ్ అయింది. ఓకే. ఎకనామికల్గా ఫ్రీడమ్గా అందరికీ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉండాలి. ఓకే. అదైతే చెప్పడం జరిగింది. ఏ గ్రూప్ ఆఫ్ రాజస్థాన్ పీపుల్ ఆర్గనైజ్ ఎంకేఎస్ఎస్ అనేటువంటిది ఒక బృందం లాగా రాజస్థాన్లో ఆర్గనైజ్ చేశారు. మరి అదేంటిదో చూద్దాం. మజ్దూర్ కిసాన్ శక్తి సంగఠన్. ఓకే. ఏంటిదట? ఎప్పుడట? 1995లోనే ఏర్పాటు చేశారు. ఎక్కడ? రాజస్థాన్లో. ఇది వన్ టైప్ ఆఫ్ మనము ఆర్టీఐ అంటాం కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్ లాగా. ఏమైనా సమస్యలు వస్తే వాళ్ళు ఒక మీటింగ్ లాగా గుమిగూడతారు. అక్కడ చర్చించుకుంటారు. అక్కడ సాల్వ్ అయిపోతుంది. ఓకే. తర్వాత ఏమైనా అంశాలు ఎవరికైనా కావాలి అంటే ఒకరిని అడిగినా కూడా తెలుసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశం కూడా ఉంది అక్కడ. ఓకే. ఇక్కడ చూద్దాం యుఎన్ఓకి సంబంధించి. వెన్ ద యునైటెడ్ నేషన్స్ వాస్ ఫార్మ్డ్ in 1945, all countries agreed that human rights relating to freedom and economic development are the fundamental rights of all human beings. Many countries guarantee rights relating to freedom but not to economic well-being like employment, fair wages and right to access to education. దీనికి సంబంధించి లేదు. హెల్త్ సర్వీసెస్, హౌసింగ్ అండ్ ఫుడ్. In 1993, once again all countries agreed the both kinds of rights are essential. తర్వాత మళ్ళీ 1945లో తర్వాత 1993లో మళ్ళీ సమావేశంలో ఏం చేసుకున్నారట? అవి రెండు కూడా ఇసెన్షియల్ అని అయితే చెప్పినాం. అసలు ఏంటిది అని చూసుకున్నట్లయితే, వెన్ వి సే దట్ పీపుల్ హ్యావ్ ఎ రైట్ టు ఫుడ్, ఎడ్యుకేషన్, హెల్త్, హౌసింగ్, ఎంప్లాయ్మెంట్, వి మీన్ దట్ ఇట్ ఈజ్ డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రొవైడ్ దిస్ ఫర్ ఆల్ ఇట్స్ పీపుల్. ఇప్పుడు గవర్నమెంట్, నువ్వు మాకు తల్లి తండ్రి లాంటి వాడివి కాబట్టి మాకు ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఇస్తున్నావు, బట్ట ఇస్తున్నావు, తిండి ఇవ్వాలి, చదివియాలి, పని ఇవ్వాలి అని ఎవరికి అడగాలి? మనము గవర్నమెంట్కి అడగాలి. అప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది. అది అతని యొక్క గవర్నమెంట్ యొక్క బాధ్యత అని ఇక్కడ గుర్తు చేయడం జరిగింది. చూడండి ఇక్కడ జన్ సునియో ఎంకేఎస్ఎస్ యూజ్డ్ టు కండక్ట్ మీటింగ్స్ కాల్డ్ జన్ సునియో ఆర్ పీపుల్స్ హియరింగ్. అంటే జనం వినండి అన్నట్టు. ఓకే. ఇది
ఒక మస్టర్ ఉంటుంది, వాళ్ళకు నేమ్స్ ఇస్తారు, ఎవరెవరైతే దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఉంటాయి కదా అవి చేయడానికి. అది ఒకసారి మీరు చదవండి, మనం ఓన్లీ ఇంపార్టెంటే చెప్పుకుంటున్నాము. నెక్స్ట్ ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు లైఫ్ అనేటువంటివి. తర్వాత ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది మనకు అందరికీ సంబంధించి అఫీషియల్ అండ్ నాన్ అఫీషియల్లో కూడా పనిచేస్తుంది. మనకు ఎవరిదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనం ఒక ఫాము వితిన్ 48 అవర్స్, లేకపోతే వితిన్ 32 అవర్స్, 30 అవర్స్, 24 అవర్స్, 1 డే, 2 డే, 1 వీక్ అనేటువంటి ఒక టైం ఉంటుంది. ఆ టైంలోనే వాళ్ళకు ఖచ్చితంగా ఏమంటారు ఆ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. దానికి సంబంధించి అన్ని విచారణలు కూడా ఉన్నాయి. అలాగే ఆఫీసర్స్ కూడా ఉంటారు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఎగ్జాంపుల్ స్కూల్లో చూసుకున్నట్లయితే హెడ్ మాస్టర్. అలాగే అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరంటే స్కూల్ ఫస్ట్ అసిస్టెంట్, అంటే స్కూల్ అసిస్టెంట్ అంటాం కదా, దాంట్లో ఎవరైతే హెడ్ మాస్టర్ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఫస్ట్ అపిలేట్ అథారిటీ ఎవరికి అంటే డిఓ గారికి ఉంటుంది. సో ఇట్లా మనము ఎక్కడికైనా ఎవరిదైనా ఎప్పుడైనా అది మనం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఓకే, దీనికన్నా ముందు ఒకసారి ఆర్టీది ఒకటి చెప్తా. మనకేమైనా డాక్యుమెంట్స్ కావాలన్నా ఇస్తారు, విత్ మనకు ఫీ తీసుకుంటారు. అంటే ఆ ప్రింటింగ్ ఛార్జెస్ ఏదైతే ఉందో కాపీకి 2 రూపీసో 1 రూపీయో 3 రూపీసో ఉంటాయి కదా, అవి కూడా తీసుకుంటారు. సో అవన్నీ కూడా మనము ఆల్రెడీ నాకు తెలిసి ఒక జేఏ అనేటువంటి ఆర్టీఐకి సంబంధించి దాంట్లో నేర్చుకున్నాం. మీరు ఒక్కసారి గమనించండి, రీక్యాప్ చేసుకోండి. ఎవరైతే ఫాలోవర్ మా ఒక ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఇవన్నీ తెలుస్తుంది. అప్పుడప్పుడు వచ్చి పోతే మనకు కష్టం కదా, సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఆర్టీఈ యాక్ట్ గురించి 2009లో ఇది చేయడం జరిగింది. మనకు ఇప్పుడు 2009లో చేస్తే ఏప్రిల్ 1కి అయితే ఇది ఇంప్లిమెంట్ అయ్యింది. ఇది మనకు డిఎస్సిలో 3-4 సార్లు అడిగారు. ఒకటే డిఎస్సిలో మొన్న జరిగినటువంటి 2024 డిఎస్సిలో పిఐలో అడిగారు, మెథడ్లో అడిగారు, ఇంకెక్కడ కంటెంట్లో కూడా అడిగారు. సో చూడండి, రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, ఓకే, ఇన్ ద ఏజ్ ఆఫ్ 6 to 14 ఇయర్స్ వాళ్ళకు ఇది కూడా అడిగారు. ఇక్కడ 2 బిట్స్ వచ్చేసాయి. ఓకే, తర్వాత ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చూద్దాం. ఎన్ష్యూర్ అవైలబిలిటీ ఆఫ్ స్కూల్స్ విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ ద చిల్డ్రన్, అంటే అందుబాటులో ఉండాలి స్కూల్స్ అనేవి. ఇంప్రూవ్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎన్రోల్ చిల్డ్రన్ ఇన్ ద క్లాస్ అప్రాప్రియేట్ టు హీస్ ఆర్ హర్ ఏజ్, అతని యొక్క క్లాస్ ఆర్ ఇప్పుడు 5వ తరగతి పిల్లవాడైతే 1st క్లాస్కి, ఓకే, 6వ తరగతి పిల్లవాడైతే 2nd క్లాస్కి, 7వ తరగతి పిల్లవాడైతే 3rd క్లాస్కి, ఇలా అతని యొక్క ఏజ్కి సమానంగా క్లాస్లో జాయిన్ చేయాలి. తర్వాత చైల్డ్ హ్యావ్ ఎ రైట్ టు రిసీవ్ స్పెషల్ ట్రైనింగ్ ఇన్ ఆర్డర్ టు ఎట్ పార్ విత్ అదర్ చిల్డ్రన్, అంటే ఇంక్లూజివ్ సంబంధించినటువంటి చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వికలాంగులకు సంబంధించి వాళ్ళకు ఒక సపరేట్ ఒక పట్టింపు అనేది ఉండాలి అని చెప్పడం జరిగింది ఆర్టీ. తర్వాత ప్రొవైడింగ్ అప్రాప్రియేట్ ఫెసిలిటీస్ ఫర్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్, అంటే సిడబ్ల్యూఎస్ఎన్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఆన్ పేర్ విత్ అదర్ చిల్డ్రన్. మిగతా చిల్డ్రన్స్ తోటి కంపేర్ చేస్తే వీళ్ళకైతే మంచి స్పెషల్ ఎబిలిటీ, అంటే స్పెషల్గా మనకు ఏమంటారు ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పడం జరిగింది. నో చైల్డ్ షెల్ బి liable to pay any kind of fee or charges or expenses which may prevent him or her from pursuing and completing the elementary education. No test for admitting the children in school. టెస్ట్ పెట్టద్దు ముందు. ఈ టాలెంట్ టెస్ట్ ఏ సెక్షన్లో పోనాను, కొంచెం తగ్గింది బి సెక్షన్, ఏ డల్లరును సి సెక్షన్, ఇట్లాంటివి చేయొద్దు అన్నట్టు. అలాగే ఫీ కూడా తీసుకోవద్దు, ఇది గవర్నమెంట్కి సంబంధించి. ప్రైవేట్ వాళ్ళు ఫీ లేకుండా పానం పోతుంది వాళ్ళది కదా, అదన్నట్టు. నెక్స్ట్ నో రిమూవల్ ఆఫ్ నేమ్ అండ్ రిసిప్షన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ ద సేమ్ క్లాస్. ఓకే, రిపిటేషన్ ఇది ఈ పేరు తీయడాలు, నువ్వు బడికి రాకపోతే నీ పేరు తీసేస్తా అని మనం బెదిరిస్తారు కదా, అట్లాంటివి లేవు. ఇప్పుడు మళ్ళీ రిపిటేషన్, ఇక నేను 6వ తరగతిలో ఫెయిల్ అయినా మళ్ళీ 6వ తరగతిలో కూర్చోబెట్టు, లేదు 7వ తరగతి పోయిగా అని అంటారు. ఇప్పుడు జరిగినటువంటి చట్టం అట్లా ఉంది. ఓకే, అందుకే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది వస్తలేదు. నెక్స్ట్ నో చైల్డ్ అడ్మిటెడ్ ఇన్ ఏ స్కూల్ షెల్ బి హెల్డ్ బ్యాక్ ఇన్ ఎనీ క్లాస్ ఆర్ ఎక్స్పెల్ ఫ్రమ్ స్కూల్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఎక్కడ పోయినా తీసుకోవాలి అడ్మిటెడ్ని, అంటే చైల్డ్ అడ్మిషన్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్
నో చైల్డ్ షెల్ బి సబ్జెక్టెడ్ టు ఫిజికల్ పనిష్మెంట్ ఆర్ మెంటల్ హెరాస్మెంట్. మనము నిజంగా ఒక మాట నేను ఓపెన్గా చెప్తా, మనం పైసలు పెట్టి మన పిల్లల్ని కొట్టించుకోవాలి అని ఎవరికైనా ఉంటుందా? ఉండదు కదా. అలాంటప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్కి పంపించినప్పుడు పిల్లల్ని ఏమని అంటే, నేనే నా కొడుకుని ఏమనలే, నువ్వెవని రాని టీచర్ మీద మరలబడడం ఏమాత్రం కరెక్ట్ చెప్పండి? అదే నువ్వు ప్రైవేట్కి పోతే వాడు కొడితే, సార్ ఇంకా కొట్టురు సార్, వానికి ఎక్కాలొత్తలేవు, వానికి ఆలొత్తలేవు అని అంటాం. అదే మనం గవర్నమెంట్కి పోతే, అమ్మో నాకు ఉన్నగానొక్క కూతురు ఉన్నగానొక్క కొడుకు వాణ్ణి నువ్వు కొడతావా రా రాదక్కరకం దిగరు మనకు. అలాంటి సొసైటీలలో పేరెంటింగ్ ఎట్లా ఉంది అనేది చూసుకోండి మీరు. ఓకే, సో ప్లీజ్ గివ్ అవేర్నెస్ టు యువర్ నేబర్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ కొలీగ్స్ ఆల్సో. ఓకే, తర్వాత అడ్మిషన్ షెల్ నాట్ బీ డీనేడ్ ఆర్ డీలేడ్ ఆన్ ద గ్రౌండ్ దట్ ట్రాన్స్ఫర్ అండ్ అదర్ సర్టిఫికేట్స్ హ్యావ్ నాట్ బీన్ ప్రొవైడెడ్ ఆన్ టైమ్. ఇది నువ్వు టీసీ తీసుకురాలే, నువ్వు స్టడీ సర్టిఫికేట్ తీసుకురాలే, నీకు గియ్యా అనేది ఏం లేదు. ఇన్ టైంలో ఇవ్వాలి, ఇన్ టైంలో జాయిన్ అయిపోవాలి, ఇన్ టైంలో టీసీ కూడా ఇచ్చేయాలి, బయటికి వెళ్ళిపోతాడు. ఓకే, ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎలోన్ షెల్ బి అపాయింటెడ్ యాజ్ టీచర్స్. ఓకే, టెట్ రాయాలి, డిఎస్సి పాస్ కావాలి, డిఎస్సిలో మంచి ర్యాంక్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఓకే, ఉద్యోగం రావాలి, ఎస్జిటిగా ఉద్యోగం రావాలి. ఇట్లాంటి వాళ్ళకే మనం ఉద్యోగాలు ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అండ్ ఎవాల్యుయేషన్ ప్రొసీజర్స్ షెల్ బి ప్రమోట్ అచీవ్మెంట్ ఆఫ్ అప్రాప్రియేట్ కాంపిటెన్సెస్. అంటే ఏంటిది? టీఎల్పి, మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ తెలుసాం కదా, టీఎల్పి నుండి మనకు ఎవాల్యుయేషన్, ఓకే, ఇంట్రడక్షన్ ఉద్బోధగాధం నుండి మనకు ముగింపు వరకు ఎంత అయితే మదింపు వరకు ఉంటుందో అవన్నీ కూడా ఒక అచీవ్మెంట్గా ప్రమోట్ చేసుకోవాలి. తర్వాత నో బోర్డ్ ఎగ్జామ్ షెల్ బి కండక్టెడ్ టు ద చిల్డ్రన్ అంటిల్ ద కంప్లీషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. బోర్డ్ ఎగ్జామ్ ఉండాలి అంటే ఒకటే ఎగ్జాము, ఎస్ఎస్సి బోర్డు, ఇంకా ఏ బోర్డులు ఉండద్దు. ఓకే, చిల్డ్రన్ కెన్ కంటిన్యూ ఇన్ ద స్కూల్స్ ఈవెన్ ఆఫ్టర్ 14 years ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. 14 సంవత్సరాలు నిండినా కూడా వానికి బోర్డ్ ఎగ్జామ్ రాలేవాడు, 10th క్లాస్ కాలే అయినా కూడా వానికి కంటిన్యూ చేయాల్సిందే. నో డిస్క్రిమినేషన్ అండ్ రిలేటెడ్ ప్రాక్టీసెస్ టువర్డ్స్ చిల్డ్రన్ బిలాంగింగ్ టు ద బ్యాక్వర్డ్ అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, ఎస్సీ అండ్ ఎస్టీ. వీళ్ళకు ఎలాంటి డిస్క్రిమినేషన్ ఇవ్వద్దు. అరే నువ్వు ఆ కులపోడివి, ఇరే నువ్వు ఈ కులపోడివి, కింద కూర్చో మీద కూర్చో, ఇట్లాంటివి చేయొద్దు. ఓకే, ద కరికులం అండ్ ఎవాల్యుయేషన్ ప్రొసీజర్ మస్ట్ బీ ఇన్ ఏ కన్ఫర్మిటీ విత్ ద వాల్యూస్ ఎన్షిస్డ్ in the constitution and make the child free and fear of anxiety and help child to express views freely. ఇలాంటి ఫ్లెక్సిబుల్గా ఉండాలి ఎగ్జామినేషన్ కూడా, కరికులం కూడా. తర్వాత అతని వాల్యూస్ని నింపేటట్టు ఉండాలి కానీ కింద పడేటట్టు ఉండద్దు. అతని భయం పక్షపాతం ఇలాంటివి లేకుండా మంచిగా సూపర్గా మాట్లాడేటట్టు ఉండాలి. ఇప్పుడు పిల్లలు మాత్రం సూపర్గా మాట్లాడతారు కానీ మర్యాద ఇస్తలేరు టీచర్లకు. తర్వాత రైట్ టు చిల్డ్రన్, ఇది ఆర్టీకి సంబంధించి మనకు ఫస్ట్ అసలు దీనికి పునాది ఎక్కడ జరిగింది అంటే 1911లో జరిగింది, గోపాలకృష్ణ గోఖలే బిల్లు ద్వారా. అప్పటి నుండి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వాలి అని మొత్తుకుని సచ్చిండు, ఇప్పుడు మనల్ని బతికిస్తాడు. ఓకే, నెక్స్ట్ 2002లోనే మనకు పార్లమెంట్లో దీని మీద ఒక ఫండమెంటల్ రైట్గా ఎడ్యుకేషన్ని తీసుకున్నారు. అది 86th అమెండ్మెంట్ అయింది. దాన్నే మనం 86th అమెండ్మెంట్ ద్వారా మన యొక్క ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్గా అయ్యింది. అలాగే ఏం చెప్పింది అంటే ద స్టేట్ షెల్ ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్ బిట్వీన్ 6 to 14 ఏజెస్ అని చెప్పడం జరిగింది. ఓకే, 2002లో చెప్తే 2009లో చట్టం చేశారు, 2010లో ఏమైంది, అమలు అయింది. ఎప్పుడు? April 1st నాడు. ఓకే, ఏప్రిల్ ఫుల్ అనుకోకూర్రి. సో ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. ఓకే, నెక్స్ట్ అయితే ఇంపార్టెంట్ సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఇంపార్టెంట్ లెసన్ అండి, అది మిస్ చేసుకోకండి. ఓకే, థ్యాంక్ యూ.